ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అనేది ఒక పవర్ లా చూస్తున్నారు కానీ రెస్పాన్సిబిలిటీలా మాత్రం చూడట్లేదు అనమాట. ప్రత్యక్షంగా డబ్బులు తీసుకుని లంచం తీసుకునే వాళ్ళు కొందరైతే పరోక్షంగా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళ యొక్క పొజిషన్ వాడి చాలా వరకు ఆస్తులు సొమ్ములు కూడబెట్టిన వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఆఫీసర్లు ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు. అయితే ఇక్కడ గవర్నమెంట్ సర్వీసెస్లో చేయాలన్నా, గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండాలన్నా నిజంగా కొంత రెస్ట్రైంట్ అవసరం అనమాట. అన్నిటినీ కాస్త త్యాగం చేస్తేనే ఆ పొజిషన్ అనేది మనకు వస్తాయి. లేదా సివిల్ సర్వీసెస్ కాదు, బయటకు వస్తే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసుకోవచ్చు, స్టార్టప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అటుపక్క పవర్ కావాలి, ఇంకో పక్క విపరీతమైన ధనదాహం. ఈ 2 ఉంటే సివిల్ సర్వీసెస్‌లో మాత్రం చాలా కష్టం అవుతుందనమాట. రోజు రోజుకి చాలా మెటీరియలిస్టిక్ ఆలోచనలు ఉన్న ఆఫీసర్స్ సివిల్ సర్వీసెస్‌లోకి వస్తున్నారు. అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ కావచ్చు, సొసైటీల ఎక్స్‌పెక్టేషన్స్ కావచ్చు, పేరెంట్ల ఎక్స్‌పెక్టేషన్స్ కావచ్చు. అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే బయటికెళ్తే ఏ పనైనా అయిపోద్ది. మన పేరు వాడేయొచ్చు, మన కార్డ్ వాడేయొచ్చు. అంటే మంచి పనులు, చెడ్డ పనులు అన్నీ కూడా. అయితే సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యేది సమాజానికి మంచి చేయడానికి. అంతేగాని కేవలం మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన గ్రీడ్ గురించి ఆలోచించుకోవడానికి అయితే సివిల్ సర్వీసెస్ కాదు. అవన్నీ పక్కన పెట్టేసి బయటకొచ్చి ఏవైనా చేసి బతకొచ్చనమాట. కాబట్టి సివిల్ సర్వీసెస్‌లో ఉండాలనుకుంటే మాత్రం కాస్త విలువలు చూసుకోవాలి. దానికి కారణం ఏంటంటే సమాజం మొత్తం మనలో ఒక హై ఎస్టీమ్‌తో చూస్తే మన పైన చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటది. ఒక ఎగ్జాంపుల్ ఇలాంటిది బయటకొచ్చినా సివిల్ సర్వీసెస్ మీద అది మాయని మచ్చ అవుతది.